చాలా మంచివాడు. बहुत अच्छा है अल्लाह का परम पिता। ఆమేన్. आमेन। ఎంతమంది సంతోషంగా ఉన్నారు? कितने लोग खुशी है? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? कितने लोग खुशी है आज के दिन में? ప్రైజ్ ది లార్డ్. हालेलुया। యేసు ప్రభు వారు మన జీవితంలో ఎప్పుడు కూడా यीशु मसीह हम लोग के जीवन में हमेशा చాలా మంచి बहुत अच्छा దేవుడు. परमेश्वर है। ఆమేన్. आमेन ఆమేన్. आमेन। ఇక్కడ అందరికీ తెలుగు వస్తుందా? హిందీ కంపల్సరీ కానే కావాలా? सबका तेलुगु आता है ना, हिंदी का जरूरत है क्या? జరూరే. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ సంఘం గురించి ఈ సంఘం గురించి इस कलिसिया के लिए అనే ఇక్కడ రండి. ఇక్కడ రండి. దగ్గరికి రండి. అమ్మాయి. ఈ సంఘం గురించి इस कलिसिया के लिए మంచి మాటలు చెప్పారు. बहुत अच्छा बात है। मालगांव कह रहा था सुना हूँ मैं जॉन जी को, మాలిగాంలో ఉన్నటువంటి मालेगांव का सेक्रेटरी चर्च का जो जॉन ब्रदर है, बहुत अच्छा तारीफ किया है एक कलिसिया के लिए। సంఘ పెద్దలు, విశ్వాసులు, సేవకులు అందరూ బాగా చక్కగా చెప్పారు. कलिसिया के जितने बड़े मेंबर्स है और सब मेंबर बहुत अच्छा तारीफ किया है पूरी का कलिसिया के लिए। మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు. आप सबको देखने के लिए मैं बहुत खुशी हूँ। ఈ మందిరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధి ఉన్నది. इस मंदिर में, इस कलिसिया में प्रभु को यीशु मसीह का आत्मा संचार कर रहा है। ప్రైజ్ ది లార్డ్. हालेलुया, हालेलुया। प्रेज़ द हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, मेरे प्यारे, మొదటగా నా గురించి రెండు మాటలు పరిచయం చేసుకుని मेरे अपने बारे में थोड़ा परिचय करना चाहता हूँ ఆ मैं। తర్వాత వాక్య పరిచయంలోకి వెళ్తాను. इसके बाद प्रभु के वचन में जाएंगे। నా పేరు మాథ్యూ. मेरा नाम मैथ्यू है। నా భార్య పేరు జ్యోతి. मेरे मिसेस का नाम ज्योति है। దేవుడు మాకు నలుగురు పిల్లల్ని ఇచ్చాడు. परमेश्वर ने मुझे 4 बच्चा दिए हैं, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. 2 बेटा 2 बेटी है। పెద్ద బాబు వచ్చేసి సెవెంత్ క్లాస్ అయిపోయి 8th క్లాస్కి వెళ్తాడు. बड़ा बच्चा से 7th खत्म होकर 8 में जाएगा। చిన్న పాప వచ్చేసి నర్సరీ అయిపోయి FKGకి వెళ్తుంది. छोटा बेटी नर्सरी को के 1 में जाएगा। రెండో బాబు వచ్చేసి 6th క్లాస్కి వెళ్తాడు. दूसरा बेटा 6 में जाएंगे। మూడో అమ్మాయి వచ్చేసి 3rd క్లాస్కి వెళ్తుంది. तीसरा बेटी 3rd में जाएगा। నా 17 సంవత్సరాల వయసులో मेरे 17 साल का वयस में నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు పొందుకొని प्रभु का अपना ग्रहण किया मेरे जीवन में। దేవుని యొక్క సేవకు వచ్చాను. इसकी सेवा में आया हूँ मैं। ఇప్పుడు నేను ఈ పరిచర్యలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. इस परिचय में प्रभु का सेवा में मैं 20 साल हो गए। దగ్గరగా 5 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ తర్బీదు పొందుకున్నాను. लगभग 5 साल मैंने प्रभु का सेवा में मैंने तरबियत किया गया। మహారాష్ట్ర, బాంబే, महाराष्ट्र, बॉम्बे में, తర్వాత బెంగళూరు. उसके बाद बैंगलोर में। ఈ ప్రాంతాల్లో బైబిల్ కాలేజీలో తర్బీదు పొందుకున్నాను. इस प्रांत में मैंने बाइबल का मैंने स्टीच किया हूँ मैं। దేవుని కృపను బట్టి దేవుడు తమిళ టు తెలుగు ఇలాగా తర్జుమా చేసేటువంటి కృపను కూడా ఇచ్చాడు. वही नहीं है, उसके बाद तमिल तेलुगु ट्रांसलेट करने का मौका भी दिया मुझे परमेश्वर ने। యేసు ప్రభు వారు మంచివాడు. प्रभु बहुत अच्छा है। నేను ఇక్కడికి రావడానికి ముందు మన సౌత్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో దేవుని కొరకు అనేక రాష్ట్రాల్లో పరిచర్యలో వాడబడతా ఉండేవాడిని. यहाँ आने के पहले, नॉर्थ से आने के पहले साउथ में बहुत सारा जगह में मैंने परिचय किया था मैंने। మనకి తెలిసిన రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు. हम लोग को नज़दीक राष्ट्र में केंद्र, आंध्र, तमिलनाडु, ये सब नियर जगह में मैंने सेवा किया हूँ। అయితే దేవుని మహాకృప బట్టి ఈ సంవత్సరం ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. आज स्पेशल क्या है कि परमेश्वर का महान कृपा से इस साल इधर में आने का मैं मौका दिया। అస్సాం రాష్ట్ర ప్రజలు చాలా असम राष्ट्र में कदम रखने का मुझे वो अनुमति दिया है। అస్సాం రాష్ట్ర ప్రజలు చాలా మంచివారు. असम का लोग बहुत अच्छा है, बहुत अच्छा लोग है. बहुत अच्छा लोग है। చాలా ప్రేమ చూపించేవాళ్ళు. बहुत सारा प्रेम करने वाला। మీరు చూపించరా? तुम्हें देखा हूँ मैं। మరి అంటున్నాను సైలెంట్ గా. सब लोग शांति क्यों है? మీరు అస్సాం వాళ్ళు కదా? असम का नहीं है आप लोग? हाँ समझ गए, भूमिगांव का लोग है ना। ఓహో, ప్రైజ్ లార్డ్. प्रेज़ लॉर्ड। అస్సాం అనే రాష్ట్రంలో మనందరం ఉన్నాం. ये एक्चुअली बोले तो ये असम राष्ट्र होता है, भूमिगांव गाँव है, फिर भी हम सब एक అవును కదా? राष्ट्र के अंदर అవును కదా? है, है ना। అస్సాం రాష్ట్రమేనా? असम राष्ट्र है। आप लोग कुछ नहीं बोलेंगे तो मुझे बोलने का मौका नहीं मिलेगा।
అస్సాం రాష్ట్రమేనా? असम राष्ट्र नहीं है। ప్రైజ్ లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah। మే నెల मई महीना में మొదటి ఆదివారంతో ఇక్కడ మా పరిచర్య ముగించబడింది. पहले संडे मेरा परिचय खत्म होने वाला है। దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాను. प्रभु का मर्जी के लिए हम प्रार्थना कर रहा हूँ। దేవుడు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయమంటే అక్కడికి వెళ్ళడానికి प्रभु जहाँ मुझे भेजा जाएगा वहाँ पर परिचय करने के लिए मैं तैयार में हूँ। నేను ఎదురు చూస్తూ ఉన్నాను. मैं इंतजार कर रहा हूँ कि उसकी आदेश क्या है। ప్రైజ్ లార్డ్. हालेलुया। ఇది చిన్నగా నా సాక్ష్యం. నేను ये छोटा सा मेरा गवाह है। ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. अभी मैं परमेश्वर का अद्भुत वचन में जा रहा हूँ। मैं వాక్యంలోకి వెళ్ళిన తర్వాత वचन में जाने के पहले నాకు 3 కార్యాలు ఇష్టం ఉండదు. मुझे 3 कार्य पसंद नहीं है। ఒకటి, एक, ఫోన్ ఇస్తే లేచి బయటికి వెళ్ళి మాట్లాడి నాకు నచ్చదు. फोन आया तो ले जाके बाहर बात करना मुझे बिल्कुल पसंद नहीं है। ఫోన్ వస్తే फोन यदि आएगा तो లేచి బయటికి వెళ్ళి మాట్లాడితే నాకు उठ నచ్చదు. कर परमेश्वर का कलेजे से बाहर जाके बात करना मुझे बिल्कुल पसंद नहीं है। రెండవది, दूसरा, బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు बाइबल का वचन बताने के टाइम में మీ ఫోన్లు కదిలించకూడదు. आप लोग का फोन हिलना नहीं మీ चाहिए। మొబైల్ ఫోన్ అస్సలు యూజ్ చేయకూడదు. फोन बिल्कुल भी इस्तेमाल ना कीजिएगा। మూడవది, तीसरा, నేను బైబిల్ వాక్యం చెప్తున్నప్పుడు మీరు నేను చెప్పే మాటలు వినగలిగినప్పుడు బైబిల్ మీరు చదవకూడదు. बाइबल वचन में जब आपको समझाने जाता हूँ तो बाइबल नहीं देखना, सिर्फ मुझे समझने की कोशिश कीजिएगा। చాలా మందికి ఉన్నటువంటి అతిపెద్ద చెడ్డలు పట్టేది మందిరంలోకి వచ్చినాక దీన్ని చదువుతా ఉంటారు అన్నమాట. ఇంకా बहुत लोग अक्सर क्या करता है कि एक गलतियाँ करता है कि मंदिर में आने के टाइम में बाइबल पढ़ने लगते हैं। వారికి उन लोग को ఆదివారం వచ్చి సంఘంలో కూర్చేంత వరకు వాక్యం ధ్యానం చేద్దాం అన్నటువంటి ఆలోచన రాదు. संडे आके प्रभु कार्य में आके वचन पढ़ने तक के लिए उसको समझ में नहीं आता पढ़ने करके बाइबल। ఆ రోజే మనోనేత్రాలు విరిగింపబడతాయి. उसी दिन बहुत श्रद्धा दिखाता है कि बाइबल पढ़ने। ఏ రోజు? किस दिन? ఆదివారం ఆ కాంపౌండ్ లో కాలు పెట్టేసి లోపలికి వచ్చేసి దైవజనులు వాక్యం చెప్తారు చూడండి. रविवार को जब परमेश्वर का दास अगर वचन बताता है देखो उस टाइम में ఆ దినంలో మనోనేత్రాలు తెరవబడతాయి. उसी टाइम में बहुत मैंने श्रद्धा भक्ति दिखाते। అప్పుడు ప్రారంభం చేస్తే వాక్యం చదవడం వాళ్ళు तब प्रारंभ करेंगे तो वचन पढ़ना ఈత కొడుతూ లోపలికి వెళ్తారు. లోపలికి ఇంకా బైబిల్ లోపలికి వెళ్తారు. మరి दहरते गहरे के अंदर चला जाएगा। ప్రైజ్ లార్డ్. हालेलुया। అట్లాగా చేయొద్దండి. इस तरह मत करना మీరు प्लीज। చాలా మంచి వాళ్ళు. आप सब बहुत अच्छा है। మీరే కాదు ఎక్కడికి వెళ్ళి ఈ పాయింట్ నేను చెప్పిన తర్వాత आप ప్రసంగం लोग ప్రారంభం ने చేస్తాను. हर किसी को मैं एक बार बोलते ही जाता हूँ मैं। మంచి అలవాటు కదా. अच्छा आदत है ना ये। ఆమేన్. आमेन। అసలు ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? कितने लोग खुशी है आज का दिन में। సంతోషంగా ఉన్న వాళ్ళకి ఎట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం. खुशी से सब आप आगे बढ़िए। ప్రైజ్ లార్డ్. हालेलुया। యేసయ్య నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. यीशु मसीह मुझे बहुत अद्भुत मौका दिया। ఈ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ పెద్దలకి, इस స్త్రీలకి, कलेश के चलन का बड़े लोगों को, स्त्री लोगों को, పురుషులకి पुरुषों को, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. सारा लोगों को मेरे हृदय पुरुष में धन्यवाद करता हूँ। నన్ను ప్రేమతో మీరు ఆహ్వానించారు. आप प्रेम भाई को पूर्ण प्रेम से मैं मुझे आह्वान किया आप सभी ने। ఆమేన్. आमेन। ఇంతటితో ఇంట్రడక్షన్ అయిపోయింది. यहाँ से मेरा अपना परिचय खत्म। ఇప్పుడు వాక్యం अभी చదువుకుందాం. अमूल्य वचन में जाता है।